హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమన్ నందు బ్లాగ్స్. ఏంటి తెగ ఈరోజు ఒక స్టార్ట్ వీడియో చేస్తున్నావు? తీసాను. ఎక్కడికి మా వెళ్తున్నావు? రిలేటివ్స్ వస్తున్నారనేసి. సో చూడండి. చెప్పండి. సర్ప్రైజ్. బ్యాగ్ బీగ్ బాగా సర్దినట్టున్నావు. ఏమేమి ఉన్నాయి ఒకసారి చూపించు దాంట్లో. అలా చూపించకూడదులే, వద్దులే. ఓహో, అంబ్రెల్లా కూడా స్టార్ట్ అయింది. వర్షం వస్తుంది అందుకే. ఓకేనా? వీడియో టోటల్ చూసాక తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? నాకు కూడానా? సర్లే ఇంకరా, అవి వదిలేసి వస్తుంది. ఎక్కడికి వదలాలి? బాబాటికి. చెప్పులు వేసుకోకుండా పోతున్నా. రాండి, బైక్ తీయండి తొందరగా. చూస్తారు కదా ఫ్రెండ్స్, మా ఆయన హడావిడి ఇలా ఉంటుంది. ఎక్కడ బయటికి స్టార్ట్ అవ్వాలంటే చాలా ఇబ్బంది పెట్టేస్తాం. మేమైతే స్టార్ట్ అయిపోయాము. చూడండి వెదర్ ఇంత బాగుందో అసలుకి. పూలన్నీ చూడు. బెంగళూరులో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా చూడడం. వర్షం వచ్చింది ఫుల్, అందుకే ఫ్లవర్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అంతా రాలిపోతాయి ఫ్రెండ్స్ ఇవి. నేనైతే స్టార్ట్ అయ్యేది 2కి, 6కి అంతా రాలిపోతాయి ఫ్లవర్స్ అన్నీ, కింద పడిపోయాయి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. అక్కడ గమనించారా ఎన్ని ఫ్లవర్స్? నాకైతే చాలా హ్యాపీ. అని ఎన్ని రోజుల నుంచి చూడలేదు ఫ్రెండ్స్. ఇక్కడే ఉన్నా, ఈరోజు చూసాను. ఇంకా బస్సు ఎక్కేసాను, టికెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే 3 బస్సులు బారాలి, కానీ మా ఆయన కేఆర్పురంలో దగ్గరలోకి అయితే వదిలేసి వచ్చాడు. అక్కడ నుంచి మళ్ళీ కేఆర్పురం నుంచి డైరెక్ట్ బస్సు ఉంటుంది. బైపన్హల్లికి వెళ్తున్నాను. మా రిలేటివ్స్ వస్తారని చెప్పాను కదా. సో ఇది కేఆర్పురం ఫ్రెండ్స్. అంటే కేఆర్పురంలో కొంచెం ముందర వదిలాడు. అంటే అక్కడి నుంచి అక్కడికి బస్సెస్ వెళ్తాయి కేఆర్పురంలోకి. సో అక్కడి నుంచి ఇది మార్కెట్ ఫ్రెండ్స్. వెజిటేబుల్ మార్కెట్ ఫుల్ ఉంటారు ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే చెప్పలేనంత మంది ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈవినింగ్ కూడా నైట్ మొత్తం జరుగుతూనే ఉంటుంది మార్కెట్. ఎనీ టైం ఉంటారు ఫ్రెండ్స్, ఫుల్ రష్. ఇంకా అట్లనే కొంచెం ముందరికి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడే టిన్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి. కొంచెం కేఆర్పురం మార్కెట్ కొంచెం ముందుకు వెళ్తే కేఆర్పురం నుంచి అక్కడ పెద్ద బ్రిడ్జ్ వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ టిన్ ఫ్యాక్టరీ. చూడండి ఆ ఫ్యాక్టరీ, అదొక సింబల్ ఫ్రెండ్స్. అక్కడ ఫుల్ ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. బెంగళూరు అంటేనే ట్రాఫిక్ ఫ్రెండ్స్. మీకు చూపించాలనేసి వీడియో కవరేజ్ చేశాను. చూడండి అటువైపు ఏమో వెళ్ళిపోతున్నాయి, ఇటువైపు ఏమో స్టాప్ అయిపోయాయి బస్సులు. మళ్ళీ స్లోగా పెట్టాయి. చాలాసేపు పట్టింది నాకైతే. దగ్గర 1.5 అవర్ జర్నీ చేశాను ఫ్రెండ్స్. జస్ట్ 10 కిలోమీటర్స్కి 1.5 జర్నీ టైం పట్టింది. ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంది. చూడండి అక్కడ అంబులెన్స్ కూడా వదలడానికి ప్లేస్ లేక అట్లా వెళుతున్నది. అలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంబులెన్స్ కోసం కొంచెం ఫ్రీ అయింది. అక్కడ మెట్రో వెళ్తుంది, ఇక్కడేమో కేఆర్పురం రైల్వే స్టేషన్ వచ్చి కింద ఉంది, పైన బ్రిడ్జ్ ఉంది ఫ్రెండ్స్. సో అది ఫుల్ ట్రాఫిక్ ఉంది. దాన్ని కవర్ చేయడానికి కేఆర్పురం మార్కెట్ నుంచి కేఆర్పురం మార్కెట్ ఉంది. ఇక్కడ వచ్చేసి చూడండి కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది. ఇక్కడ నుంచి అక్కడ టింక్ ఫ్యాక్టరీ వరకు పెద్ద బ్రిడ్జ్ వేసేస్తారు. లేకుంటే ఫుల్ ట్రాఫిక్ ఉండేది. ఇంకా మెట్రో ఈ సైడ్ మెట్రో పడుతుంది. మెట్రో పన్నా కూడా చూడండి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. కిందేమో కేఆర్పురం రైల్వే స్టేషన్ ఉంది, దాన్ని దాటుకో కింద పోతా ఉంటుంది. మళ్ళీ దాని మీద బ్రిడ్జ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి కింద ఇటు 4 వే ఉన్నా కూడా ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది. అమ్మో అస్సలు వెళ్ళలేము ఫ్రెండ్స్. చూడండి అక్కడ నిలబెట్టేసేస్తారు ఏకంగా. చూడండి గమనించారా, చాలా వెహికల్స్ ఉండిపోయాయి. పాపం డైలీ ఆఫీస్కి వెళ్ళఅయితే చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. కొన్ని రోజులు వెళ్ళాక నాకు చిరాకు అనిపించేసింది ఫ్రెండ్స్ ట్రాఫిక్లో. 1 అవర్ అంటే జర్నీ 2 అవర్స్ 3 అవర్స్ కూడా పట్టారు ఫ్రెండ్స్. చెప్పలేం, లేట్ అయిపోతుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది. చూడండి నాకు జస్ట్ 10 కిలోమీటర్స్కే వెళ్ళడానికి 2 అవర్స్ పట్టింది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇది ఇంకా ఎప్పుడు ఈ ట్రాఫిక్ జస్ట్ 3 o'clock 3:30 to 4 మధ్యనే. ఇంకా ఈవినింగ్ 5 to 6 అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అమ్మో చూడండి మేమైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ట్రాఫిక్ అంతా చూపించేస్తాను కదా, మళ్ళీ అక్కడ కవర్ ఎండ్ చేసేసాను. ఇక్కడ వచ్చి బస్ స్టాండ్లోకి వచ్చేసాను బస్సు ఎక్కి. ఇంకా బైపన్హల్లి మెట్రో అక్కడే ఉంది, రైల్వే స్టేషన్ అన్నీ అక్కడే ఉన్నాయి. దిగేసాను, ఇంకా వెళ్తూ ఉన్నాను. నాకైతే చాలా చిరాకు అనిపించింది. ఒకవైపు హ్యాపీ, ఒకవైపు ఏమో చిరాకు. ఎందుకంటే మా నాన్నమ్మ నా తమ్ముడు వచ్చేస్తున్నారు అనేసి అదొక హ్యాపీనెస్.
మరి ఇక్కడేమో ఈ జర్నీ ఇబ్బంది పడినాను ఫ్రెండ్స్ అసలుకి ట్రాఫిక్లో. సరేలే వాళ్ళు కొత్త కదా, ఇంకా ముందున్న చోటుకైతే వచ్చాలి. ఇప్పుడు చేంజ్ అయ్యాం హౌస్. సో అందుకే ఇక్కడికి వాళ్ళకి అడ్రస్ తెలియదని వాళ్ళని పికప్ చేసుకోవడానికైతే నేను వెళ్ళాను ఫ్రెండ్స్. చూడండి అక్కడ బైమహల్లి మెట్రోకి అయితే వచ్చేసాను. మెట్రో నుంచి అటు సైడ్ వెళ్ళాను రైల్వే స్టేషన్కి. చిన్నప్పుడు వాళ్ళు నా కోసం వచ్చేవారు, నేను ఇప్పుడు వాళ్ళ కోసం వెళ్తున్నా ఫ్రెండ్స్. నేను ఎక్కడున్నానో వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళు పిలుచుకురావాలనేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను. కింద నుంచి పైకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్లవర్స్ అన్ని భలే ఉంటాయి ఫ్రెండ్స్. మెట్రోలో అయితే చాలా ఫ్లవర్స్ పెట్టారు ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అసలుకి. చూడండి అవన్నీ అసలుకి బైపనహల్లిలో ఎంత ఉందంటే అంత ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. నాకు చాలా హ్యాపీ ఫ్రెండ్స్ మెట్రో స్టేషన్కి వెళ్తే అని. ఇదొక హబ్బా చెట్లు ఎంత మనస్ఫూర్తిగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ అక్కడ ఎంట్రీ అవ్వగానే అసలుకి. చూడండి అక్కడ కనిపిస్తుందో మెట్రో వెళ్తుంది. నేను వీడియో కవర్ చేశాను. ఇట్లా మళ్ళీ కనిపిస్తుంది చూడండి, చిన్న మెట్రో వెళ్తుంది చూడండి. గమనించారా? అట్లా ఇట్లా 15 మినిట్స్కి ఒకసారి వస్తుంటాయి పోతుంటాయి ఫ్రెండ్స్. మెట్రో బైపనహల్లి నుంచి మెజెస్టిక్కి వెళ్ళొచ్చు. ఇటు అన్ని చోట్లకి ఉన్నాయి ఫ్రెండ్స్. మెజెస్టిక్ బైపనహల్లి నుంచి మెట్రో ఎక్కి మేమున్న చోట్లే చూడండి. ఇక్కడ అదేంటో కనుక్కోండి. మనిషి యొక్క ఫేస్ అంతా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. అనుకున్నారా? మనిషి యొక్క ఫేస్ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అలా బాగా సెట్ చేశారు కదా వాళ్ళు, చూడ్డానికి చాలా బాగా అనిపించింది. చూడండి మెట్రో ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇటు కేఆర్పురం నుంచి ఇట్లా కుప్పం అట్లా వెళ్తాయి. అది కనెక్ట్ అవ్వకోకుండా బైపనల్ నుంచి ఇట్లా అనంతపూర్ ఇటు వెళ్ళడానికి ఇటు పెట్టారు ఫ్రెండ్స్. చూడండి ఫర్ హియర్ అని ఉంది కదా, ఫర్ యూ ఈ హెయిర్ అనేసి అక్కడ ఉన్నాం ఫ్రెండ్స్ మనం. అక్కడ రెడ్ కలర్లో చూడండి రైల్వే స్టేషన్. ఇటువైపు వచ్చేదేమో ధర్మవరం నుంచి ఇటువైపు వస్తాయి, అటువైపు పోయేటివేమో అక్కడ ఫ్రెండ్స్. బెంగళూరుకి వచ్చేటి సైడ్ పోయేటి అటు సైడ్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇంకో 1 ఇక్కడ కూడా ఒక ½ అన్ అవర్ పైన వెయిట్ చేశాను. మన ట్రైనర్తో వచ్చేసింది సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి. ట్రైన్ దిగేశారు. ఇంకా చూడండి అర్లీ మార్నింగ్ ఇటు వెళ్తాయి, ఈవినింగ్ ఇటు వస్తాయి ఫ్రెండ్స్ ట్రైన్స్. చూడండి అక్కడ మా నాన్నమ్మని అయితే పికప్ చేసుకున్నా. మా నాన్నమ్మ నేను నడిచి వస్తుంటే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు భలే గుర్తు వచ్చాయి ఫ్రెండ్స్. మా నాన్నమ్మ చిన్నప్పుడు నా చేయి పెట్టుకొని నడిపించేది, బ్యాగ్స్ అన్నీ పట్టుకొని. ఇప్పుడు మా నాన్నమ్మ చేయి నేను పట్టుకొని నడిపిస్తున్నానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంతే కదా, ఎంతైనా చిన్నప్పుడు మనకు తెలియదు కదా. ఇప్పుడు మా నాన్నమ్మకి ఏజ్ అయిపోయింది కాబట్టి నేను పట్టుకొని నడిపిస్తూ ఉన్నా. సరేలే ఇక్కడ ఫ్రీగా ఉందిలే నేను వదిలేయి అనేసి నా తమ్ముడు బ్యాగ్ తీసుకొని అంటే బరువు ఉందనేసి నాకు ఇచ్చాడు. నేను తీసుకున్నాను. మా తమ్ముడు వీడియో తీసుకున్నాడు ఫ్రెండ్స్. మా తమ్ముడు అక్కడక్కడ చిన్న కనిపించాను, మరి ఎక్కువ కనిపించనీయలేదు, తనకి ఇష్టం లేదనేసి. ఇక్కడ బాగా సాఫీగా ఉందా అనేసి మా నాన్నమ్మ నడుచుకుంటూ వస్తుంది, కబుర్లు అన్నీ చెప్పుకుంటూ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ చెబుతూ వస్తుంది. అట్లనే మాట్లాడుకుంటూ వచ్చేసాం ఫ్రెండ్స్ మేము. ఇంకా మా ఆయనకైతే చెప్పేసాను బుక్ చేయమనేసి. నేను నడిచి వచ్చే లోపల బుక్ అవుతుందని వెయిట్ చేసాము. ఎంతసేపటికి బుక్ అవ్వవు ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ ఏవి బుక్ అవ్వవు, ఫుల్ ఉంటుంది కదా. సో అలా జరిగిపోయింది. మొత్తానికైతే మా నాన్నమ్మ నా తమ్ముడైతే బెంగళూరు వచ్చేసారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంతే కదా, ఎంతైనా పుట్టింటి నుంచి వచ్చారు అంటే మన కోసం వచ్చారంటే చాలా రోజుల తర్వాత వచ్చింది. ఇప్పటి వరకు ఎప్పుడు రాలే మా నాన్నమ్మ, ఫస్ట్ టైం నా కోసం వచ్చింది బెంగళూరు. సో చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. ఇంకా ఆటో బుక్ అయిపోయింది. ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసాము. ఆటో అయితే బుక్ అయిపోయింది. మా ఆయన బుక్ చేశాడు. మేము వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే. ఇంకా ఆటోలో వచ్చేసాము. చూడండి గమనించారా, ఫుల్ ట్రాఫిక్. చూడండి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ట్రాఫిక్. ఇటు ఆటో అతన్ని ఇంకో వేరే సైడ్ తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. కొంచెం షార్ట్ కట్స్ ఉంటాయి కదా, సో షార్ట్ కట్స్లో తీసుకొని వచ్చారు. చూడండి ఇవన్నీ అక్కడ అంతా డ్రైనేజ్ వాటర్ చుట్టూ చెట్లన్నీ పెట్టేశారు రావాలనేసి. ఇదైతే టింక్ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. టింక్ ఫ్యాక్టరీ నుంచి వేరే దారిలో వెళ్ళొచ్చు అనేసి. చూడండి ఇంత బస్సెస్ ఫుల్ ఉన్నాయో, ఆ బస్సెస్లో చూడండి ఎలా వెళ్ళేది. అందుకే మేమైతే ఆటో అయితే బుక్ చేసేసుకున్నాము. మా నాన్నమ్మ వాళ్ళు ఎక్కలేదు దిగలేదు కదా, పైన మెట్రో వెళ్ళడానికి ఆల్రెడీ వేసారు చూడండి.
అక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది ఈ సైడ్ నుంచి అటు సైడ్ 4 వే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అవన్నీ దాటుకొని చూడండి మళ్ళీ ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి, గమనించారా? అమ్మో చాలా ఇబ్బంది పడాలి ఫ్రెండ్స్. అసలు చూడండి ఫుల్ స్టాప్ అయిపోయాయి కార్స్ అన్నీ ఇటువైపు. ఒకవైపు స్టాప్ అయిపోతే ఒకవైపు చూడండి అక్కడ ఇంకా జరుగుతూనే ఉంది. 2 వే వేస్తున్నారు, మెట్రో కూడా 1 వే సరిపోలేదు, 2 వే వేస్తున్నారు. బెంగళూరు మొత్తం ఫుల్ ట్రాఫిక్. బెంగళూరులో ఏం బాగుంటుందంటే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్, చెప్పాల్సిన అవసరమే లేదు, చిరాకు పడతారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కేఆర్పురం పూల మార్కెట్ ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్లవర్స్, పూజ సామాగ్రికి సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ ఇటు సైడ్ దొరుకుతాయి ఫ్రెండ్స్. చూడండి అక్కడ లైటింగ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇది ఈవినింగ్ ఫ్రెండ్స్ 6కి. మార్నింగ్ 1 నుంచి మార్నింగ్ 10 వరకు ఫుల్ ఉంటారు ఫ్రెండ్స్. అసలుకి ఈ రోడ్లో వెళ్ళడానికి కూడా ఉండదు. ఇంటికైతే వచ్చేసాము. అక్కడ ఏంటి సంచులు పట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? మా నాన్నమ్మ తెచ్చిన నా కోసం బెంగళూరు తీసుకొచ్చిన కొన్ని వస్తువులు చూడండి. స్వీట్స్, నాకు ఇష్టమైన స్వీట్స్ తెచ్చింది. ఏవనేది చూపిస్తా. ఇవైతే ఉదిగడ్డలు ఫ్రెండ్స్. అగరబత్తి స్మెల్ బాగా వస్తాయి. మా విలేజ్లో ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. సో అక్కడ తీసుకురామని చెప్పేస్తాను నేను. ఇక్కడ కొనుక్కోవచ్చు అనుకో, కానీ అక్కడ బాగుంటాయి మునక్కాడలు ఫ్రెండ్స్. మా చెట్లో కాసినవి. ఇంటి దగ్గర చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, కావాల్సిన బోల్డ్ 2 ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మ్యాంగోస్, మా చెట్లు 2 మ్యాంగోస్. అవి చిన్నగా ఫస్ట్ కాపు కదా ఫ్రెండ్స్, కొన్నే కాసాయి. కాకపోతే జులుకిలు అంటారు కదా, చెట్టు మొత్తం జులుకులు ఉన్నాయనేసి కొన్నే పెరికాడు మా తమ్ముడు. ఇంకా స్వీట్స్ అయితే ఇంట్లో చేసినట్టు కాదు, కొనుక్కొని వచ్చారు, నాకు ఇష్టం అనేసి మా నాన్నమ్మ. ఇంకా ఫ్రూట్స్ కొనుక్కుంటా అంటే వద్దురా ఉన్నాయి రా అనేసి పిలుచుకొని వచ్చేసి. ఇది వచ్చేసి చింత చిగురు పప్పు చేసుకుంటే సూపర్తో ఉంటుంది కదా. సో చింత చిగురు తీసుకొని వచ్చింది. నా ఫేస్లో హ్యాపీనెస్ చూసింటారు మీరు, ఎలా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనేసి కదా. ఇవి వచ్చేసి మల్లెపూలు, మా పొలంలో మా చెట్లోటివి ఫ్రెండ్స్. ఇంటి దగ్గర నేను చిన్నప్పుడు పెట్టిన చెట్లోటివి మా మల్లెపూలు. ఇవి వచ్చేసి కనకాంబరాలు కొనుక్కొని వచ్చింది. ఇవి చెట్లో కాసినవి, ఇవి కనకాంబరాలు వచ్చేసి కొనుక్కొని వచ్చినట్టు ఫ్రెండ్స్. 2 మూరలు కొనుక్కొని వచ్చింది ఫ్రెండ్స్. 3 వచ్చి 70 రూపాయలు అంట ఫ్రెండ్స్. నాకు పూలు అంటే ఇష్టం కదా, ఏ ఆడపిల్లకైనా ఇష్టమే కదా. సో పూలు కొనుక్కొని వచ్చింది. గులాబీలు తీసుకొని వచ్చింది. ఇంకా కారాలు అంటారు కదా, చక్కెరాలు. కొంచెం ఇంట్లో పిండి ఉందంటే చాలా తక్కువ ఉందంట. సో వెళ్తున్నాం కదా, ఆ పాప చేసుకోలే, అక్కడ ఎందుకు మనం చేసుకొని పోదాము అనేసి చేసుకొని వచ్చింది. చూడండి ఎన్ని తీసుకొని వచ్చారు మా నాన్నమ్మ నా తమ్ముడు. ఇంకా కొంచెం కొత్త పండు ఇంకా మా చెట్లలో రాలేదనేసి మా నాన్నమ్మ కొంచెం చింతపండు కూడా తీసుకొని వచ్చింది. చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి, మా నాన్నమ్మ చేతితో చేసిన ఆవు నెయ్యి పెంచది. చూడ ఎంత బాగుందో. మా ఆయనకి నెయ్యి ఇష్టం అనేసి నెయ్యి తీసుకొని వచ్చింది. మన కోసం నెయ్యి అన్నీ తీసుకుని వచ్చింది. చూడండి గమనించారా? మా నాన్నమ్మ వాయిస్ వినిపించలేదు, మళ్ళీ లాస్ట్లో అయితే మా నాన్నమ్మ వాయిస్ కూడా వినిపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి చూస్తూ ఉంది చూడు మా నాన్నమ్మ. ఇవన్నీ అయితే తీసుకొని వచ్చేసింది ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వస్తూ ఊరికే ఎవరు రారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొని వస్తారు. చూడండి మా తమ్ముడు వద్దొద్దన్న, అక్క నేను తీస్తా వీడియోస్ అని తీసేస్తాడు ఫ్రెండ్స్. సరేలే నేను ఎందుకు వద్దనాలనేసి తీసాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అంతే కదా ఫ్రెండ్స్, ఎవరైనా కానీ వస్తూ మా అత్త మామ వచ్చినప్పుడు ఊరికారు, వాళ్ళు కూడా అన్నీ తీసుకొని వస్తారు. నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు కూడా వీడియో చేస్తాను ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఏమేమి తీసుకొని వచ్చారు అనేసి. చూడండి గమనించారు, ఇవన్నీ తీసుకొని వచ్చారు. పూలు చూడండి, పూలు అప్పుడే పెరుకుతూ పెట్టుకుందామా వద్దా, ఎలా ఉన్నాయి, ఎందుకు అవ ఇన్ని పూలు తీసుకొని వచ్చావు అంటే, ఏమీ పెట్టుకో నీకు ఇష్టమే కదా అనేసి. చూడండి బాదుషాలు, జాంగ్రీలు చూపించలే కదా. సో నాకు జాంగ్రీ అంటే ఇష్టం అని జాంగ్రీ తెచ్చింది. చూడండి మా నాన్నమ్మ వస్తూనే పూలు స్టార్ట్ చేసేసింది. ఇంకా ఏం చేస్తున్నావా? నాకు మా నాన్నమే పూలు కట్టడం కూడా నేర్పించింది. చూడండి ఎంత బాగా కడుతుందో. మా చెట్లో మల్లెపూలు చూపించే కదా, సో అవి మళ్ళీ దిగిపోతాయి అనేసి స్టార్ట్ చేసేసింది. నాకు మైవే నేర్పించింది పూలు కట్టడం ఫ్రెండ్స్. నాకు చిన్నప్పుడు కూడా రాదు, మైవే నేర్పించింది నాకు. చూడండి ఈవినింగ్ అలా అవుట్ సైడ్కి వెళ్ళాము. అలా చూడండి పూలు ఎంత బాగా కాసాయో. చూడండి లాంగ్ టైం అయ్యో నాకు జడేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మా నాన్నమ్మ నాకు జడేస్తుంది ఫ్రెండ్స్. చూడండి మాట కూడా వినిపిస్తూ ఉంటాయి. నాకైతే
చిన్నప్పుడు వాళ్ళ గొడవ పడేవాళ్ళం ఫ్రెండ్స్. నాకు ఈ జడ వద్దు అని లాగేసేదాన్ని ఫ్రెండ్స్. డైలీ 8:15 to 8:30 లోపల జడ వేసేయాలి నాకు డైలీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు. డిగ్రీ వరకు కూడా జడ నేనే వేయించుకున్నా ఫ్రెండ్స్. మా నాన్నమ్మతోనే వేయించుకున్న జడ నేను. డైలీ గొడవ పడాలి మా నాన్నమ్మతో. ఏదో ఒకటి అదొక హ్యాపీనెస్. యాదో ఒకటి చూస్తావా? అయ్యో చూడు ఈ కొంచెం జడ వద్దని మళ్ళీ ఈ జడ కూడా వేసేస్తుంది. చూడండి ఇంత బాగా వేస్తుందో. నేను వేస్తా. ఎప్పుడు చిన్నప్పుడు కూడా అంతే, నువ్వు ఇటనే చేసేదానివి, ఎప్పుడు బింగి పాప అని ఉంటుంది. అంటే నాకు ఈ జడ వద్దు ఆ జడ వద్దు, కొంచెం చచ్చిపోతే నాకు కొంచెం చెడిపోయినా నాకు నచ్చేది కాదు జడ. చూడండి మళ్ళీ స్టెప్ జడ వేస్తుంది. వద్దు అన్నా కూడా వేస్తూనే ఉంది. మా నాన్నమ్మ అంటే అంతే ఫ్రెండ్స్. నాకు జడేయడంలో ఫస్ట్ మా నాన్నమ్మ. చూడు నేను వేసుకుంటే వద్దు ఇక్కడ అని మళ్ళీ పిలిచి ఫస్ట్ జడ వేసింది. వద్దు ఉండు స్టెప్ జడ వేస్తాను, స్టెప్ జడ వేస్తాను ఇక్కడ. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినాం ఫ్రెండ్స్, మరి మీకు కూడా బోర్ అనిపించకూడదు కదా. సో అందుకని అలా పెట్టేశాను నేను. నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మాట్లాడుతూ ఉన్నాను, అవన్నీ ఎందుకు అనేసి కవర్ చేయలేదు నేను. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాను డైలీ అంతే ఫ్రెండ్స్. 8:15 to 8:30 మధ్య అయిపోవాలి. 15 minutes లోపల జడ వేసేయాలి నాకు. అంటే నా హెయిర్స్ అనేటివి ఎక్కువ చిక్కు పడతాయి ఫ్రెండ్స్. చాలా లావుగా పడేది జడ, ఇప్పుడన్నా తక్కువ పడుతున్నాయి హెయిర్స్. చాలా లావుగా పడేది, అలా పడేటివి. చూడండి ఇప్పుడు మా ఆయన వచ్చాడు, అప్పుడు ఇంకా వీడియో తీసే కూడా రాదని అక్కడ కోప్పడుతున్నాను ఫ్రెండ్స్. నేను ఇది తీసుకోవా? ఇంతవరకు నేనే తీసుకున్నా. వీళ్ళు అవుట్ సైడ్ వెళ్ళండ్రు, వచ్చారు. చూడండి ఆ పాటికి సగం జడ కంప్లీట్ అయిపోయింది. చూడండి నానమ్మ జడేస్తూ ఉంది, మా ఆయన ఎక్కిరిస్తూ ఉన్నాడు కాలేజ్. నాకు బాగా గుర్తు వచ్చేసాయి అసలు. ఈ వీడియో కానీ నా చెల్లెలు చూస్తే అబ్బో అంటుంది ఫ్రెండ్స్. ఇంకా మా చెల్లెలు ఫ్రెండ్స్ స్వరూప అంటే నాకు నచ్చినట్టు ఎక్కకుండా అంతే. అల్లద్దులే బాగుందా? అంటే వస్తువులన్నీ ఇక్కడంటే అక్కడ ఉన్నాయి, టైం అయిపోతుంది. మార్నింగ్ ఈ 7 o'clock నెక్స్ట్ డే 7 o'clock ఫ్రెండ్స్. టెంపుల్కి వెళ్ళొచ్చి మళ్ళీ మా నాన్నమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. తొందరగా హడావుడిగా వంట. మార్నింగ్ ఇడ్లీ అయితే చేసేస్తాను, తినేసాము. స్టార్ట్ అయిపోవాలని తొందరగా రెడీ అవుతున్నాం. మా ఆయన వాళ్ళేమో ATMలో డ్రా చేసుకోవడానికి డబ్బులు వెళ్ళారు ఫ్రెండ్స్. చూడండి హడావుడిగా వస్తువులన్నీ ఎక్కడెక్కడ పెట్టేసాను. చూసారు కదా, అక్కడ గమనిస్తున్నారు కదా. నాకు నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పూలు అయితే పెట్టేసింది ఫ్రెండ్స్. చూడండి మా నాన్నమ్మ పూలు పెట్టుకుంటున్నా కూడా వినలే ఫ్రెండ్స్. నేనే పెడతా ఇవ్వు అనేసి పెట్టింది. కనకాంబరాలు ఒకటి పెట్టుకుంటే సింపుల్గా ఉంటుందని పెట్టింది. చూడండి ఎలా ఉందో అనేసి కాంప్లిమెంట్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా నాన్నమ్మ ఎలా చేసిందో అనేసి. ఓకేనా, చేస్తారు కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత హ్యాపీగా అనిపించిందో ఫ్రెండ్స్ నాకైతే. ఇంకా ఫ్లవర్స్ పెడతారు అన్న వద్దవా, ఇంకా ఎక్కువ బాగుండదు, ఇప్పటికే ఎక్కువ అయిపోయాయి అనేసి ఇలా పెట్టుకున్నాను. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాం. ఏ టెంపుల్కి వెళ్ళామంటే కాటేరమ్మ టెంపుల్కి వెళ్ళాం. మా వీడియో మళ్ళీ వస్తుంది. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళైతే వెళ్ళిపోవడానికి అయితే స్టార్ట్ అయిపోయారు. వాళ్ళని పిలుచుకొని వెళ్ళేసి మేము ట్రైన్లో అయితే 8:45కి వస్తుంది ట్రైను. డైరెక్ట్ ఈ సత్యసాయి డిస్టిక్కే ఉంది. సో బెంగళూరు నుంచి ఆ ట్రైన్ అయితే ఎక్కిచ్చేసాము. మా నాన్నమ్మ మా అవ్వ కూర్చున్నారు చూడండి. ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వెళ్ళాను. బాయ్ చెప్తున్నాను చూడండి, జాగ్రత్త చెప్తున్నా. నాకు చిన్నప్పుడు జాగ్రత్త చెప్పేది మా నాన్నమ్మ, ఇప్పుడు మా నాన్నమ్మకి నేను జాగ్రత్త చెప్తున్నా. నా తమ్ముడికి చెప్తున్నా ఫ్రెండ్స్ అక్కడ, అలా చూసుకో ఇలా చూసుకో నాన్నమ్మని అనేసి. ఇది ఫ్రెండ్స్ మా నాన్నమ్మ వాళ్ళు వచ్చి బెంగళూరులో ఏం చేశారు ఏమి అనేసి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.